హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. 6వ రోజు బాలకృష్ణపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు అధికారులు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చి వాటాలు తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. 2 రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను కూడా ప్రశ్నించబోతున్నారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ ప్రశ్నించబోతోంది. 6వ రోజు బాలకృష్ణపై ప్రశ్నల వర్షం కురిపించబోతోంది ఏసీబీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. కిరణ్, నళిని, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఈ రోజు 6వ రోజు కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి మనము ఏసీబీ హెడ్ క్వార్టర్ వద్ద ఉన్నాము. అయితే శివబాలకృష్ణకు సంబంధించి అవినీతి కావచ్చు, అలాగే అక్రమాస్తులకు సంబంధించిన కేసులో 6వ రోజులో ప్రధానంగా 2 ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలకు ఏ విధంగా లాభం చేకూర్చారో, అలాగే అందులో నుంచి ఏ విధంగా వాటాలు తీసుకున్నారు శివబాలకృష్ణ అనే అంశంపై ప్రస్తుతం అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే శివబాలకృష్ణ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. 2 రియల్ ఎస్టేట్ సంబంధించిన గ్రూపులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారి ప్రతినిధులను కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు ప్రశ్నించబోతా ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీ ప్రతినిధులు ఇచ్చే సమాచారం అనేది కూడా ఇందులో చాలా కీలకంగా మారబోతోంది. గడిచిన 6 రోజులుగా శివబాలకృష్ణకు సంబంధించి దాదాపు 45 పేజీల రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు పొందుపరిచారు. అలాగే అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్, అలాగే వీటికి సంబంధించి నగదు సీజ్ కావచ్చు, అలాగే బ్యాంకుకు సంబంధించిన బ్యాలెన్స్ విషయంలోనూ, అలాగే అతని వద్ద లభించిన గోల్డ్, సిల్వర్ ఆల్మెంట్ సంబంధించి కావచ్చు, అలాగే పలు సంబంధించిన కార్లకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నలకు సమాధానం కూడా రాబట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే 155కి సంబంధించిన డాక్యుమెంట్ షీట్స్ తో పాటుగా 4 పాస్బుక్స్ కూడా సీజ్ చేశారు. అయితే ఈ 4 బ్యాంక్ పాస్బుక్స్ సంబంధించిన బినామీలను కూడా వాళ్ళు ప్రశ్నించి సమాధానాలు కూడా రాబట్టారు. ఇక ఇతర ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించి ఇతను మాజీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ఏదైతే ఇటు రియల్ ఎస్టేట్ సంబంధించి 2 ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు ఇతను ఏ విధంగా లాభాలు చేకూర్చే విధంగా వాటాలు తీసుకోవడం జరిగింది, అలాగే అందులో ఏ విధంగా పెట్టుబడులు పెట్టారనేది ప్రస్తుతం అయితే అధికారులు శివబాలకృష్ణను ప్రశ్నిస్తా ఉన్నారు. అలాగే ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఏసీబీ ఆఫీస్ కి రావాలని చెప్పి వారికి నోటీస్ కూడా ఇచ్చారు. అయితే మరికొద్దిసేపట్లోనే ఇటు రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలకు సంబంధించిన గ్రూపుల ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వారు ఏసీబీ కార్యాలయానికి రాబోతున్నారు. అలాగే వారిని ఈ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో ఏ విధంగా వాటాలు పొందడమే కావచ్చు, అలాగే ఏ విధంగా రియల్ ఎస్టేట్ సంస్థలో అతను పెట్టుబడులు పెట్టారనేది మాత్రం వారి ద్వారా కూడా ప్రశ్నించి విచారించి సమాధానాలు రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. విచారణకు హాజరయ్యారు శివబాలకృష్ణ. ఇప్పటి వరకు ఏదైనా బినామీలకు సంబంధించిన పేర్లు బయటకు వచ్చాయా? అలాగే ఆయన వెనక కొంత రాజకీయ నేతల బలం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. ఈ వార్తల్లో నిజమెంత అసలు? మళ్ళీ గడిచిన 6 రోజుల నుంచి కూడా శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా 155కి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కి సంబంధించి కావచ్చు, వాటి నుంచి అనేక ప్రశ్నలు సంధించినప్పుడు సమాధానం రాబట్టారు. అలాగే 4 బ్యాంకుకి సంబంధించిన పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన బినామీలకు సంబంధించిన వారిని కూడా ప్రశ్నించారు. అలాగే ఇందులో ఇటు రాజకీయంగా కూడా అనేక ఆరోపణలు వచ్చాయి శివబాలకృష్ణకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అనేక అవినీతి పాల్పడ్డాడు, అలాగే అక్రమాలకు పాల్పడ్డాడు. అలాగే ఇతర సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలకు ఇతను లాభం చేకూర్చే విధంగా వాటాలు పెట్టాడు. వచ్చిన పెట్టుబడులన్నింటి కూడా అందులో పెట్టుబడి పెట్టి వాటాలు తీసుకున్నాడు, షేర్స్ తీసుకున్నాడు. అలాగే లేఅవుట్ల విషయంలో కూడా, అలాగే టౌన్ ప్లానింగ్ విషయంలో కూడా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా ఇతను వ్యవహరించడం అనేది మాత్రం ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం గడిచిన 6 రోజుల నుంచి కూడా శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నించినప్పుడు మొదట ఇటు ల్యాండ్ డాక్యుమెంట్ సంబంధించి వివరాలు సేకరించారు. అలాగే బినామీలకు సంబంధించి పాస్బుక్లకు సంబంధించిన బినామీలు, అలాగే బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేశారు. అందులో పెద్ద ఎత్తున నగదు, అలాగే ఆ బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా